ఏపీ అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్సీపీ సభ్యులు వాకౌట్ చేశారు. కూటమి సర్కార్ వైఖరిపై వైఎస్ఆర్సీపీ సభ్యులు సభలో నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సభలో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని కూడా వారు నినదించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని వైఎస్ఆర్సీపీ సభ్యులు డిమాండ్ చేశారు. అలాగే నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ గట్టిగా నినాదాలు చేశారు. అనంతరం సభ నుంచి వైఎస్ఆర్సీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ సభ్యుల నిరసనల మధ్య గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అనంతరం అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. అంతకుముందు వైఎస్ఆర్సీపీ నేతలు ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లారు. కూటమి ప్రభుత్వ విధానాలపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ప్రధాన ప్రతిపక్షంగా తమకు గుర్తింపు ఇవ్వడం లేదని, రాష్ట్రంలో కుప్పకూలిన శాంతి భద్రతలపై చర్చించనివ్వడం లేదని, ఫీజు రియంబర్స్మెంట్ సమస్యలపై విద్యార్థుల గొంతు వినిపించనివ్వడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ప్రతిసారి దాడులు, అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లారు. प्रतिपक्ष होगा वाले అసెంబ్లీలో గవర్నర్తో అన్ని అబద్దాలే చెప్పించారన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్నే గవర్నర్ చదివారని చెప్పారు. దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంటే ఏపీలో మాత్రం లోకేష్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. లోకేష్ రాజ్యాంగంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, అన్యాయాలు, దాడులపై మండలిలో ప్రశ్నిస్తామన్నారు. ప్రజల ఆకాంక్షలను సభలో వినిపించాలంటే ప్రతిపక్ష హోదా కావలసిందేనని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ